హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను ఫ్రూట్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లోనే. సో దానికోసం అని చెప్పి బనానా అండ్ యాపిల్ ముక్కలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనము మళ్ళీ కొలుచుకొని ఇట్లా ప్యాన్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్యూరీ ఎంతైతే ఉందో మనం షుగర్ కూడా సేమ్ క్వాంటిటీలో యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి సో నాకు 2 కప్స్ ఆఫ్ ప్యూరీ వచ్చింది. సో ఇందులో నేను 2 కప్పులు షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మీకు షుగర్ తక్కువగా కావాలి అనిపిస్తే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. సో హీట్ చేసుకునేటప్పుడు కూడా మనము ఫ్లేమ్ హైలో పెట్టకూడదు, లోలో పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సో మనం మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి, లేదంటే ఎడ్జెస్ అంతా మాడిపోతూ ఉంటుంది. సో మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత మనం జామ్ కన్సిస్టెన్సీని చెక్ చేయాలి. ఇట్లా వచ్చినప్పుడు మనం ఒక ప్లేట్ పైన వేసుకొని చూడాలి ఆ జామ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. సో నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో జామ్ వేసి చూస్తున్నాను. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సరిపోతుంది. అందులో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం అని చెప్పి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే. సో ఇప్పుడు టేస్టీ టైం అన్నమాట. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా, సేమ్ బయటకు ఉన్న జామ్ ఉన్నట్టే ఉందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. సో మా పాపకి ఇచ్చానమాట. నచ్చుతుందో లేదో అని చాలా భయపడ్డా, తనైతే ఇష్టంగానే తిన్నది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తర్వాత దీన్ని నీట్గా ఒక గ్లాస్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.